నిన్న 'హుక్ స్టెప్' సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కొంతమందికైతే ఎక్కడో మండినట్టుంది. ఎందుకో కూడా చెప్తా. సో, రీసెంట్‌గా 'అఖండ 2' సినిమా వచ్చింది గదా! చూసే ఉంటారు అందరూ. ఏదో పార్ట్ 1 మ్యాజిక్ జరిగింది కదా అని ప్రతిసారి అదే జరుగుతదని భ్రమలో ఉన్నారాళ్ళు. ఇప్పుడు రియాలిటీలోకి రండి. అక్కడ ఒకసారి 'హుక్ స్టెప్' ఆ సాంగ్ చూసిన తర్వాత ఒక కేటగరీ ఫ్యాన్స్ అయితే అసలు నిద్ర పట్టట్లేదు ఆళ్ళకి. ఇంక అర్థం చేసుకోండి మీరే. నేను డీటెయిల్‌గా చెప్పను. ఎందుకంటే 'అఖండ 2' సినిమాలో అంతగా ఆడలేదు. ఏమీ లేదసలు. ఒక సాంగ్ గాని, ఒక డాన్స్ గాని, ఒక ఫైట్ గాని చెప్పుకోదగ్గట్టు ఏదీ లేదు. ఈవెన్ మన బాలకృష్ణ గారి సినిమాలు గత 6 సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్‌లే. బట్ ఆయన చిరంజీవి గారిలా డాన్స్ చేయడం గాని ఇయన్నీ కష్టం. ఆయన ఎన్నైనా హిట్లు కొట్టొచ్చు, ఎన్నైనా చేయొచ్చు గానీ, చిరంజీవి గారి గ్రేస్, చిరంజీవి గారి స్టైల్, చిరంజీవి గారు ఈజీగా చేసే ఒక డెలివరీ, డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా! అయన్నీ కొంచెం చాలా తేడా ఉంటది. మీరు మరి నాకు కామెంట్స్‌లో యేసుకున్నా పర్లేదు. బట్ ఇదేంటంటే ఫ్యాక్ట్ అనమాట. ఇంకో విషయం కూడా గైస్, ఇక్కడేంటంటే బాలకృష్ణ గారిది ప్రతీదీ ఓవర్ ద సీన్స్ ఉంటాయి. ఓవర్ ద టాప్ ఉంటాయి. చూస్తే నమ్మేటట్టు ఉండాలనమాట. అవి ఆయన ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు ఇప్పుడు ఏదైతే మన చిరంజీవి గారు చేశారో, అలాంటి ఫ్యామిలీ సినిమాలు ఆయన చేయలేరు. చేసిన సెట్ కాదు. ఎవరు చూడరు. సో, ఆయన ఇమేజ్ వేరు. చిరంజీవి గారి ఇమేజ్ వేరు. చిరంజీవి గారు ఏంటంటే ఆల్‌రౌండర్. మాసు చేస్తారు. 'వాల్తేరు వీరయ్య' ఇలాంటి సినిమాలు చేయగలరు. 'సైరా' లాంటి సినిమాలు చేయగలరు. ఇప్పుడు ఈ 'ఫ్యామిలీ మ్యాన్' టైప్ ఈ సినిమాలు కూడా చేయగలరు. ఇంకేదైనా సరే చేయగలరు. అలాంటి ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ అన్నీ కూడా చేయగలిగే ఒకే ఒక సీనియర్ హీరో మన దగ్గర టాలీవుడ్‌లో చిరంజీవి గారు. ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు అంటే వాళ్ళది జ్యూస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంక ఎండ్‌కొచ్చేసింది ఆళ్ళకి. బట్ స్టిల్ ఇంకా రూల్ చేస్తున్నాడు. ఇంకా టాప్ 1లో ఉండాలి. ఆ కసి, ఆ పట్టుదల చిరంజీవి గారిలో ఇంకా పోలేదది. ఇంకోటి కూడా చెప్పాలి గైస్, 'అఖండ 2' సినిమా భారీ ట్రోల్స్ పడ్డాయి. "అరే! నువ్వెందుకురా నువ్వు బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తున్నావు" అని మీరు అనొచ్చు. అంటాను. ఎందుకంటే నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం. 'బాలశంకర్' రిలీజ్ అయినప్పుడు గానీ, లేకపోతే కొన్ని సినిమాలొచ్చినాయి 'ఆచార్య' వచ్చినప్పుడు గానీ అందరూ ఘోరంగా టార్గెట్ చేశారసలు. ఆ! మరి మొన్న 'అఖండ 2' వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు అసలు పట్టించుకోలేదు, వదిలేశారు. అన్‌ఫెయిర్ గదా! ఒకవేళ ఒకరిని ట్రోల్ చేస్తున్నాము అంటే ఈక్వల్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా చెయ్యాలి. అదే న్యాయం. బట్ చేయట్లేదు. సో, నా బాధ అది. అందుకే నేను ఈ వీడియోలో చేస్తున్నా. ఇదంతా ఒక గేమ్ అనుకోండి గైస్. జస్ట్ ఒక సరదాగా అనుకోండి. బట్ యాజ్ యూజువల్ వాళ్ళిద్దరూ సీనియర్ హీరోసే. ఇద్దరు కూడా అంతే, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. బట్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా ఫీల్డ్, సో, ప్రొఫెషనల్‌గా చూసుకోవాలి అంటే నాకు పర్సనల్‌గా చిరంజీవి గారంటే చాలా ఇష్టం. సో, ఇంకంతే. అనిల్ రావిపూడి ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే డెలివరీ చేయబోతున్నాడు. ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఇంకా కలెక్షన్స్ ఏదో నేను నోటికొచ్చింది చెప్పట్లేదు. నైట్ ఒక ఎస్టిమేషన్ కూడా పెట్టుకున్నా. నాకు వీడియో కూడా పెట్టా. డే 1 ఎంతొస్తుంది అని చెప్పి. అది మీరు చెక్ చేయండి. ఫుల్‌గా చెప్పాను అందులో కూడా. సో, అది గైస్. మరి మీకేమనిపించిందేంటి? టికెట్స్ బుక్ చేసుకున్నారా లేదో కూడా కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.